why I left NIIT. Because I got my first internship in BTech second year in Mumbai. హలో గైస్, ఐఎమ్ మురళి, స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ ఎన్ఐఐటి. ఈ వీడియోలో అయితే అసలు నాకు ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది నా సెకండ్ ఇయర్లో, అండ్ ఎన్ఐఐటిలో ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, అండ్ నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏందో క్లియర్గా అయితే ఈ వీడియో తెలుసుకుందాం. అండ్ నేను ఎన్ఐఐటి లెఫ్ట్ అయ్యా కదా, సో నా క్లాసెస్ నేను క్లాసెస్ ఎలా మేనేజ్ చేసుకుంటా కూడా ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐఐటిలో ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ అయితే మాకైతే ఫస్ట్ ఇయర్లోనే అయితే ఒక నిమిషం గైస్, నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ చెప్పే ముందు మా పేరెంట్స్ అయితే నాకు ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే ఫ్రమ్ ద డే వన్ ఎన్ఐఐటి ప్రామిస్ చేసినట్టే మీ పిల్లలకైతే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో అయితే ఇంటర్న్షిప్స్ వెళ్ళి బయటికి వెళ్ళి చేస్తారు అన్నట్టే నాకు సెకండ్ ఇయర్లో అయితే ఇంటర్న్షిప్ వచ్చేసింది. సో మా పేరెంట్స్ హ్యాపీ, అండ్ నేను కూడా నా ఇంటర్న్షిప్ చేస్తున్నా కాబట్టి, నా ఫస్ట్ ఇంటర్న్షిప్ చేస్తున్నా కాబట్టి నేను కూడా చాలా హ్యాపీ. ఇప్పుడు ఎన్ఐఐటిలో ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఏందో తెలుసుకుందాం క్లియర్గా. ఫస్ట్ అయితే మాకు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్పించారంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అంటే ఆ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్ కూడా ఇంక్లూడ్ చేశారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెక్క, SQL. ఇలా ఈ స్కిల్స్ అని నేర్పించిన తర్వాత అయితే మాకైతే ఇంటర్న్షిప్ డ్రైవ్స్ అని కనెక్ట్ అవుతూ ఉండేవి. ఎవ్రీ మంత్ ఇంటర్న్షిప్ డ్రైవ్ అయితే కనెక్ట్ అయ్యేది. ఆ ఇంటర్న్షిప్ డ్రైవ్లో అయితే ఒక ఎగ్జామ్ పెట్టి అక్కడ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాళ్ళు. అక్కడ ఆ ఇంటర్వ్యూస్లో కండక్ట్ అయిన స్టూడెంట్కి కండిషనల్ ఆఫర్ లెటర్ ఇచ్చి ఆ కంపెనీ అసైన్ అయిన స్టూడెంట్స్కి ఆ కంపెనీ అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసింది. ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అయితే వాళ్ళకైతే ఫైనల్గా ఇంటర్న్షిప్ వచ్చేసినట్టే. మీరు అనుకోవచ్చు, అన్న ఏంటిదంటే అందరికీ ఇంటర్న్షిప్ తెచ్చుకునే ఛాన్స్ ఉండిద్దా? ఎస్, అందరికీ ఇంటర్న్షిప్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉండిద్ది. ఎందుకంటే ప్రతి మంత్ అయితే మాకైతే ఇంటర్న్షిప్ డ్రైవ్స్ అయితే కండక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ స్టూడెంట్ ఇన్ కాలేజ్ అయితే వాళ్ళకి ఛాన్స్ అయితే ఉండిద్ది. సో ఎవ్రీ స్టూడెంట్ అయితే ఇంటర్న్షిప్ తెచ్చుకునే ఛాన్స్ ఉండిద్ది. సో దానికైతే ఏం డోకా లేదు. ఇంకా ఇంటర్న్షిప్ అయితే తెచ్చుకుంటారు. ఇది ఓవరాల్గా ఎన్ఐటీలో అయితే ఇంటర్న్షిప్ తెచ్చుకునే ప్రాసెస్ అయితే. అండ్ నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఏదో చెప్పాలంటే, నేనైతే ఇప్పుడు ఐకాక్స్ అనే కంపెనీ ముంబైలో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్గా అయితే వర్క్ చేస్తున్నా. 1 మంత్ అయితే అవుతుంది నేను ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఐకాక్స్లో ఒక ఆర్యాబోట్ అనే ప్రోడక్ట్ అయితే బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రోడక్ట్ మీద అయితే నేను వర్క్ చేస్తున్నా. ఫ్రమ్ ద పాస్ట్ 1 మంత్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కొలీగ్స్తో కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నా. నేనైతే హైదరాబాద్ నుంచి ముంబైలో వచ్చి ఉంటున్నా. సో ఇక్కడ ఎలా బ్రతకాలి అది కూడా చాలా అర్థమవుతుంది. సో హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, సో మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి ఇక్కడ. ఇలా ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటే నాకు అది కూడా అర్థమైంది. అది కూడా నేను చాలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఓవరాల్గా అయితే ఇది గైస్, అంటే ఇంటర్న్షిప్ ప్రాసెస్ కానీ మా ఎన్ఐఐటిలో, అండ్ నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ. అండ్ ఇంకోటి ఫైనల్గా ఏంటంటే, మీరు అడగొచ్చు నన్ను, అన్న ఇప్పుడు నువ్వైతే ఇంటర్న్షిప్ చేస్తున్నావు కదా, ఎన్ఐటీలో క్లాసెస్ మిస్ అవుతావా అంటే ఎలా అని. మాకైతే ఎన్ఐటి వాళ్ళు అయితే ఆన్లైన్లో అయితే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు వీకెండ్స్ అప్పుడు. సో అక్కడ నుంచి అయితే మేము DSA అండ్ అనదర్ స్కిల్స్ కూడా నేర్చుకుంటూనే ఉంటాం. సో అలా కూడా మీరు క్లాసెస్ ఏమన్నా మిస్ అవుతారా అది అని ఏం డౌట్ అయితే అవసరం లేదు మీకు. సో మీరు క్లాసెస్ అయితే క్లియర్గా వీకెండ్స్ అయితే నేర్చుకోవచ్చు. సో మేనేజ్ చేసుకోవాలి ఇంటర్న్షిప్ వర్క్, అండ్ ఈ క్లాసెస్ కూడా మేనేజ్ చేసుకోవాలి. సో మేనేజ్ చేసుకోవడమే మన లైఫ్లో అయితే. ఏదన్నా మేనేజ్ చేసుకొని కొంచెం హార్డ్ వర్క్ పెట్టి కొంచెం కష్టపడి చేసుకోవాలి ఏదన్నా. అండ్ నా లాస్ట్ వీడియో అయితే ఎన్ఐటి అడ్మిషన్ ప్రాసెస్ 2026 అయితే చేశాను. ఇంకా ఎవరన్నా అయితే నాట్ ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు నాట్ ఎగ్జామ్కి అయితే రిజిస్టర్ అయిపోవచ్చు. నా లింక్ క్లిక్ చేసి మీరు నాట్ ఎగ్జామ్కి రిజిస్టర్ అయితే మీకైతే 400 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. యాక్చువల్గా 1200 రూపీస్ అయితే నాట్ ఎగ్జామ్కి అప్లికేషన్ ఫీ. నా లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే 800 రూపీస్కే మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో తొందరగా అయితే ఇంకా జాయిన్ అయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే కింద లింక్ క్లిక్ చేసి నాట్ ఎగ్జామ్ అయితే రాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో అయితే మాట్లాడాలనుకుంటుంటే కింద వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అయితే ఒకటి క్రియేట్ చేసా. ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా కింద అయితే ఇచ్చేసా. సో అది క్లిక్ చేసి వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే డైరెక్ట్గా మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చు, అండ్ నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు నాతో కూడా. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినైతే. బాయ్.